హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి సెల్ అనే కంపెనీ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో వీళ్ళు ఏ పొజిషన్కి హైర్ చేసుకుంటున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయితే ఈ యొక్క రోల్కి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి ఇందులో మనకు బెంగళూరు అండ్ చెన్నై ఉంటుంది. సో ఈ షెల్ అనే కంపెనీ వాళ్ళు ఓన్లీ ఈ యొక్క 2 లొకేషన్స్లో మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జాబ్ టైప్ వచ్చేసి మనకు ఫుల్ టైం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట వీళ్ళు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 3 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి మీరైతే ఎలిజిబుల్. సో సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్ అంటే మ్యాక్స్ మీకు ఏముండాలి, కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లైక్ సి గాని, సి ప్లస్ ప్లస్ కానీ, ఫ్రెషర్‌కి అయితే అది. ఎక్స్‌పీరియన్స్‌కి అయితే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్‌గా చేసింటారు కదా! సో ఆ ఎక్స్‌పీరియన్స్ బట్టి మీరైతే దీనికైతే ఎళ్ళొచ్చనమాట. అండ్ అదే విధంగా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్ వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే బీఈ, బీటెక్ పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం మినిమం 8 ఎల్‌పీఏ వరకైతే సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న టెక్నికల్ స్కిల్స్ ఏంటి అంటే పవర్ బీఐని యూజ్ చేసుకొని డాష్ బోర్డ్స్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. విజువలైజ్‌గా. అండ్ నెక్స్ట్ అదే విధంగా మీకు ఎస్‌క్యూఎల్, డీబీ, ఎక్సెల్, పవర్ బీఐ, డేటా లేక్ అండ్ ఆల్ట్రెక్స్. సో ఈ స్కిల్స్ మీకు వచ్చినట్లయితే ఈ స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్‌లో పెట్టి మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నా కూడా ఇంకా లైక్ పైథాన్ గాని ఇట్లా ఉన్నా గాని మీకు ప్లస్ అవ్వడం జరుగుతుందనమాట. సో ప్రెజెంట్ అయితే ఈ జాబ్‌కి ఎస్‌క్యూఎల్, డీబీ అండ్ ఎక్సెల్, పవర్ బీఐ, డేటా లేక్ అండ్ ఆల్ట్రెక్స్. సో ఈ స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్‌లో ఉండి వీటి మీద ఒక ప్రాజెక్ట్ చేసినట్లయితే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. తర్వాత మీరు టెస్ట్ లింక్ అయితే పొందగలరు. సో ఈ యొక్క జాబ్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్స్ నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఆ లింక్స్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా నేను లాస్ట్‌లో అయితే చెప్తాను వీడియో ఎండ్‌లో. ఓకే. అండ్ ఇన్ఫోసిస్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. జాబ్ పొజిషన్ ఏంటంటే అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్. సో ప్రీవియస్ వీడియోస్‌లో అయితే అడిగారండి లైక్ నాన్ ఐటీ జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని. సో అలాంటి వాళ్ళకైతే ఇది నాన్ ఐటీ జాబ్, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బీబీఎం జాబ్ అనమాట ఇది. బిజినెస్ సంబంధించి ఉంటుంది. కోడింగ్ అయితే అస్సలు ఉండదు. సో ఈ యొక్క జాబ్‌కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేకుండా మాకు జాబ్ రావాలి సాఫ్ట్‌వేర్‌లో అనుకున్న వాళ్ళు ఈ యొక్క జాబ్‌కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో అయితే ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్‌ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ. సో డిగ్రీ వాళ్ళకు అదే విధంగా పీజీ వాళ్ళకు అండ్ అలాగే ఇంజినీరింగ్ బీటెక్ వాళ్ళకి కూడా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుందనమాట. అది కూడా 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఈ యొక్క 4 క్వాలిఫికేషన్స్‌లో పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ సాలరీ వచ్చేసి అప్ టు 6 ఎల్‌పీఏ వరకైతే వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో బిజినెస్ అంటే మనకు ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, ఎక్సెల్ గాని, పవర్ పాయింట్ గాని, సో ఇలా ఉంటాయి గదా! అవైతే మీకు వచ్చినట్లయితే ఆ యొక్క జాబ్‌కి మీరు ఎలిజిబుల్ అన్నట్లు. అంటే లైక్ మీ రెజ్యూమ్‌లో ఆ స్కిల్స్ పెట్టేస్తే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ వాళ్ళు వీళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి కూడా మనకు కోడింగ్ లాంగ్వేజ్ కావాల్సింది కాబట్టి మీకు ఒకవేళ కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా పర్లేదు. మన పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫర్దర్‌గా అయితే మేము అప్డేట్స్ అన్నీ ఇస్తాం. ఓకే. అండ్ అదే విధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడైతే మీరు సి, సి ప్లస్ ప్లస్ అండ్ అదే విధంగా సి యాష్, డేటా స్ట్రక్చర్స్, హెచ్‌టీఎంఎల్ సో ఇలా 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఛానెల్‌లో అయితే మీరు నేర్చుకోవచ్చు. ఆ లింక్స్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అవి ఎక్కడ ఫైండ్ చేసుకోవాలో వీడియోలో అయితే చెప్తాను. ఓకే. అండ్ ఈ కాగ్నిజెంట్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018 నుంచి 2023 వాళ్ళను వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్ వీడియోస్‌లో అయితే 2017 వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అంటే ఎంఎన్‌సీలో అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రోల్‌కి. మీకు స్కిల్స్ గనుక పర్ఫెక్ట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేకైతే కొంచెం టైం పడుతుంది గైస్. ఎందుకంటే మీరు దీనిలోకి కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఈ మధ్య. లైక్ ఇప్పుడు ఒక పోస్ట్ ఉందంటే ఒక పోస్ట్‌కి చాలా మంది అప్లికెంట్స్ అయితే పెడతారు కదా! సో అవన్నీ అనలైజ్ చేసి వాటిలో అయితే వాళ్ళు ఏమంటారు షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ ఉందనమాట. సో మీరు నౌకరీ గాని, లింక్డ్ఇన్ గాని ఎక్కడ నుంచైనా కూడా అప్లై చేసినా కూడా
కొంచెం డిలే అనేది ఉంటుంది. మీ మీ యొక్క స్కిల్స్ గానీ పర్ఫెక్ట్‌గా రెజ్యూమ్ ఉన్నట్లయితే అప్పుడైతే గానీ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుందనమాట. అండ్ రెజ్యూమ్ మీద గూడా అడిగారు. రెజ్యూమ్‌ది నేను చెప్తాను. ఓకే. ఫర్దర్ వీడియోస్ అయితే చెప్తాను దాని గురించి. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ సామ్‌సంగ్ వాళ్ళది హార్మన్ అనే కంపెనీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. సో, ఈరోజు చూసుకున్నట్లయితే అన్నీ మనకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక బీపీఎం జాబ్ అనమాట. సో, ఈ యొక్క జాబ్స్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లొకేషన్ కూడా మనకు బెంగుళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఫుల్ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ విషయానికొచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీస్‌ని తీసుకుంటున్నారు. సో, డిగ్రీ వాళ్ళకి ఆపర్చునిటీ లేదంటున్నారు గదా! 2017 నుంచి 23 వరకైతే ప్రెజెంట్ ఫ్రెషర్స్ వరకైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీరైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండండి. దాని మీద ప్రాజెక్ట్స్ చేసి ఉండండి. రెజ్యూమ్‌ని పర్ఫెక్ట్ జేసుకోండి. ఓకే. రెజ్యూమ్ గురించి ఫర్దర్‌గా నేను ఒక టెంప్లేట్ తీసుకొని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా కిరణ్ బ్రో గారు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు దాని గురించి. ఓకే. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. అండ్ వీళ్ళ నుంచే సాలరీ వచ్చేసి మినిమమ్ 6 ఎల్‌పీఏ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ యొక్క స్కిల్స్ గనుక మంచిగున్నట్లయితే. మీ యొక్క ప్రాజెక్ట్ గాని వీటి మీద డిమాండ్ అయి ఉంటుంది అన్నిటిని. ఓకే. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటంటే సి, సి ప్లస్ ప్లస్ ఆర్ ఐదర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఉంటాయి కదా లాంగ్వేజెస్. అవైతే వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న స్కిల్స్. సో, మన ఛానెల్‌లో అయితే చెప్పాను కదా 30+ ఐటీ కోర్సెస్ అని అందులో అయితే వీడియోస్ ఉన్నాయి. సి, సి ప్లస్ ప్లస్. అక్కడ నుంచి అయితే మీరు ఈ ఈ ఏమంటారు ఈ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జాబ్స్‌లో మీకు ఏ జాబ్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్‌కైతే మీరు బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. వాటి లింక్స్ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. ఓకే. సింపుల్‌గా మీ యొక్క మొబైల్‌లో గాను, లేకుంటే మీ యొక్క డెస్క్‌టాప్‌లో గాను టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచయితే మీరు లింక్స్ అన్నీ ఫైండ్ చెయ్యగలరు. వెయిట్ నేనిక్కడ చూపిస్తాను మన ఛానల్. సో, ఇక్కడైతే మన ఛానల్ ఉంది గదా! సో, ఇక్కడ మన ఛానల్ ఉంది గదా! ఇక్కడ సెర్చ్ బార్‌లో ఇక్కడ టాప్‌లో మన ఛానల్ నేమ్ కొడితే పైథాన్ లైఫ్ అని మన ఛానల్‌తో రావడం జరుగుతుంది ఇలా. సో, ఇక్కడైతే మీరు ప్రతీదీ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచయితే మీరు నోటీస్ చేయొచ్చు. లైక్ ఫ్రమ్ ఒక డేలో మేము ఎన్ని పోస్ట్‌లేస్తాం జాబ్‌ల మీద గాని, మా ఛానల్‌లో కంటెంట్ గాని, ప్రతీదీ అప్డేట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడైతే మీరు అన్నీ యాక్సెస్ చేసుకోగలరు ఫ్రీగా. ఓకే. సో, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచయితే మీరు జాబ్స్‌కి గానీ, న్యూ వీడియోస్ కానీ, అండ్ అదే విధంగా మన కోర్స్ సంబంధించిన మ్యాటర్ గానీ, ఏమన్నా కొత్త అప్డేట్స్ ఉంటే ఇక్కడి నుంచయితే మీరు ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనేది ఇక్కడైతే తెలుసుకోవచ్చు మీరు. ఓకే. సో, లింక్స్ అయితే యాక్సెస్ ఇలా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, కామెంట్‌లో కూడా అడిగారు లింక్ ప్లీజ్ అని. సో, ఇలా టెలిగ్రామ్‌కెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తే మనది రావడం జరుగుతుంది ఛానల్. ఇక్కడ నుంచయితే మీరు ఇలా తీసుకోవచ్చనమాట. లింక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదే విధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అన్నా గదా! అది ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే, మీ యొక్క మొబైల్‌లో గానో లేదా ల్యాప్‌టాప్‌లో గాను సింపుల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది ఇలా. ఇక్కడ ప్లే లిస్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బల్క్‌లో అయితే ఐటీ కోర్సెస్ అయితే వస్తాయి. అండ్ ఇందులో ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఉంది గదా! ప్లే లిస్ట్. అక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. లైక్ పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్, సి, సి ప్లస్ ప్లస్, సి హాష్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా బేసిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ జాంగో, హెచ్‌టీఎంఎల్, ఫ్లాస్క్ ఇలా 30+ ఐటీ కోర్సెస్ అయితే మనకు కిరణ్ బ్రో అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అండ్ అదే విధంగా పైథాన్‌వి 40 ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే ఆయన స్వయంగా ఆయన ఏమంటారు చేసి ఆయన చేతులారా ఇక్కడ అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, మీకు గనక మన ఛానెల్‌లో ఒక కోర్స్ చూడండి. మీకు పక్కా అర్థమవుతుంది. ఓకే. లైక్ ఎట్లుంటదంటే టీచింగ్ స్పూన్ ఫీడింగ్ ఫార్మాట్‌లో ఉంటుందనమాట. సో, మీరైతే ఒకసారి ఒక కోర్స్‌ని చూడండి. మీకు పక్కా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ మన ఛానెల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానెల్ అయితే అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అది జాబ్స్ అయినా కావచ్చు, లేకుంటే సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఉండొచ్చు, కోడింగ్ సంబంధించి ఉండొచ్చు. సో, ఎవ్రీథింగ్ మనకైతే పిన్ టు పిన్ డైలీ ఉంటాయి మన ఛానెల్‌లో. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ రూపంలో అన్నీ వస్తాయన్నమాట. సో, మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నా గైస్. జాబ్స్‌కైతే ఇలా అప్లై చేసుకోండి. అండ్ రీసెంట్‌గా గూడా నేను యెస్టర్‌డే వీడియోలో
అప్లై చేస్తున్నాం కానీ మెయిల్స్ ఏమంటారు వాళ్ళ నుంచి రిప్లై రావట్లేదు అంటున్నారు. ఇందాక చెప్పాయి కదా రీజన్ అయితే అదే అనమాట. సో మీతో పాటు బల్క్లో అయితే అప్లై చేసుకుంటారు. అందులో షార్ట్ లిస్ట్ అవ్వాల్సి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, అందులో అవ్వడం అయితే కొంచెం డిలే అయితే అవుతుంది. బట్ మీ యొక్క స్కిల్స్ కానీ మీ యొక్క రెజ్యూమ్ కానీ పర్ఫెక్ట్ అయితే పక్క షార్ట్ లిస్ట్ అయితే ఛాన్స్ ఉంది అనమాట. దాని గురించి అయితే మీరు ఆలోచించొద్దండి. ఓకే, సో ఇది గైస్ ఈరోజు టాపిక్స్ అండ్ హోప్ మీకు వీడియో అయితే అర్థం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.